నెక్స్ట్ ఏపీ ఫైబర్ మీద కూడా అదొకటి వివాదం వస్తుంది. దగ్గర 400 మంది 500 మంది తీసేస్తున్నారట. అసలు ఏపీ అది కూడా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి. వీళ్ళందరినీ తొలగిస్తున్నారు, వాలంటీర్లను తొలగించారు ఇప్పుడు వీళ్ళని. ఫైబర్ నెట్లో జీవీ రెడ్డి ఐ థింక్ కాస్త అలిగి చంద్రబాబు మీద కోపంగా మాట్లాడినప్పటికీ మంచి శాఖ వచ్చింది, ముందుగా పనిలో దిగింది జీవీ రెడ్డి, మెచ్చుకోవాలి. ఎందుకంటే నేను చూస్తుండగానే అతను వ్యాఖ్యాతగా ఇదంతా వచ్చాడు, చాలాసార్లు మాట్లాడాం. కాబట్టి ఆయన అనేది ఏంటంటే కీలకంగా ఒక చిన్న లాజిక్ తీసుకొచ్చాడు ఆయన. ఈ 400 మందికి అపాయింట్మెంట్ లెటర్స్ లేవు. ఇప్పుడు వాలంటీర్లను తొలగించడానికి కూడా టెక్నికల్ గ్రౌండ్ ఇదే. అవును, వాళ్ళని వాడుకున్నారు కానీ వాళ్ళ పదవీ కాలాన్ని ఎక్స్టెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జీవో ఇవ్వలేదు. అది బాధ్యతారాహిత్యం, అది జగన్ ప్రభుత్వం యొక్క బాధ్యతారాహిత్యం అని చెప్పాలి. వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు అనేది ఒకటైతే, మీరు 400 మందికి అపాయింట్మెంట్ లెటర్స్ లేకుండా ఎలా అపాయింట్ చేస్తారు? ఫైబర్ నెట్ లో 400 మంది ఏంటండి? అదే అసలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, వాళ్ళకి ఏం పోస్టులు ఇచ్చారు? సరే అవన్నీ ఆయన చెప్పాడు, మీరు వాటిని చూడొచ్చు. వాటిని రకరకాలుగా వాడుకుంటారని బేసిక్గా నేను 2 కోణాలు చెప్తున్నా. ఒకటి అధికార దుర్వినియోగం అన్నది రాజకీయమైంది. అసలు అధికారంలో ఉన్న వాళ్ళు అపాయింట్ చేసినప్పుడు వాళ్ళకి ఉత్తర్వులు ఇచ్చి ఉద్యోగాలు ఇప్పుడు వాళ్ళు ఇచ్చి ఉంటే ఈ ప్రభుత్వం కూడా ఏదో ఒకటి చేయాల్సి వచ్చేది. ఇప్పుడు అవసరం లేదు కదా, గాల్లో పెట్టేశారు కదా. కాబట్టి ఒకటి ఉద్యోగం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తీసేశారు అంటే మీరు తీసుకుంటున్నట్టే గుర్తులేదు ఇక్కడ నేను చెప్తుంది. మీరు మనం చేసిన పొరపాట్లు, మనం చేసే తప్పులే ఎప్పుడైనా ప్రత్యర్థులకు అవే ఆయుధాలు, అస్త్రాలు. ఇంకా రెండో విషయం, ఫైబర్ నెట్ లాంటి దాన్ని ఈ టెక్నాలజీ యుగంలో పబ్లిక్ గుడ్ కోసం, ప్రజాక్షేమం కోసం వాడడం కాకుండా దాన్ని ఏదో ఇలా అయిన వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడం కోసం ఇవ్వడం చాలా పొరపాటు, అందులో డౌట్ ఏం లేదు. లేకపోతే రామ్ గోపాల్ వర్మ వ్యూహం సినిమాకు 2 కోట్ల ఒప్పందం చేసుకోవడం ఏంటండి? ఆ సినిమాకి ఎన్ని డబ్బులు వస్తాయి? పుష్ప గురించే ఇంత చర్చిస్తున్నాం, ఇన్ని థియేటర్లు ఇవన్నీ. ఇప్పుడు అది జీవీ రెడ్డి అది కూడా లెక్కేశారు కదా, ఒక్కొక్క వ్యూకు 11,000 ఇచ్చినట్టని. ఆ సినిమా 2,000 మందో 1,400 మంది. అసలు ఫైబర్ నెట్ ఎంతమంది చూస్తున్నారు, అందులో ఈ వ్యూహం సినిమా ఎంతమంది చూస్తారు? అది క్లియర్ కట్గా పొలిటికలీ డైరెక్టెడ్ సినిమా అని తెలిసి కూడా దాంతో మీరు ఒప్పందం చేసుకోవడం ఏ విధమైంది? కాబట్టి పూర్తి దుర్వినియోగం అనేది ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కానీ నేను చెప్పేది ఏంటంటే వాళ్ళలో అర్హులు ఉంటే వాళ్ళకు ఉద్యోగాల్లో కొనసాగించవచ్చు, అది మీరు పరిశీలించాలి. రాజకీయంగా పరిగెత్తడం కాకుండా ఏ మాటగా మాట చెప్పుకోవాలి. మిగతా వాళ్ళతో పోలిస్తే జీవీ రెడ్డి కొంచెం పద్ధతిగా టెక్నికల్గా మాట్లాడాడు అతను. ఈ ఆరోపణ కూడా నేనేం చేయను అన్నాడు. అందరినీ మేమేం తీసేయట్లేదు, ఆ ఖర్చు ఏమో డబల్ అయింది, సబ్స్క్రైబర్స్ ఏమో సగం అయ్యారు. 10 కోట్ల సబ్స్క్రైబ్ 10 లక్షల మంది పెరుగుతారనుకుంటే అది 5 లక్షలకు తగ్గింది సబ్స్క్రైబర్స్. సో అది కూడా ఒక సమస్య. ఇవన్నీ ఎలా చేస్తారో నేను అనేది ఒకటే, వాళ్ళకి సమాధానం చెప్పడంతో పాటు మీరు వ్యవస్థను సమర్థత పెంచడానికి, సద్వినియోగం చేయడానికి ఏదైనా పద్ధతులు ఆలోచిస్తే చాలా మంచిది. రెండోది, ఇలా సంతకాలు ఇవ్వకుండా ఉద్యోగాలు ఇది అపాయింట్మెంట్ ఆర్డర్ లేకుండా ఉద్యోగాలు ఎన్నున్నాయో ఎవరికి ఇచ్చారో దాన్ని కూడా పరిశీలించాల్సి ఉంటుంది.